శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి, అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి, భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానే ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో 2004 సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చింది. సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే అది శిలా శాసనమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన మాట. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మాట మేరకు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆమె కుమారుడు మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది కాళ్ళలో కట్టెబెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి రంకెలు, ఆయన ప్రవర్తన, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన హావభావాలు, ఆయన గావు కేకలు, పెడబొబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉన్నది, ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు, అది పూర్తిగా బోగస్, ఒక $1 మిలియన్ జోక్గా తేలిపోయింది. కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ. ఒక దారుణమైన దగ, ఒక మాయ, రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులు, కొర్రీలు, కూతలు, కోతలు, మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పాల్సింది, రుణమాఫీ అని ప్రతిపాదన పెట్టినాడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ? ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు?
డిసెంబర్ 9 నాడు వీడియో మీరు అందరూ చూసే ఉంటారు, మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను. డిసెంబర్ 9 నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో సింగిల్ స్ట్రోక్లో. రెండో మాట ఏమన్నారు ఆయన, నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు, రైతులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు, 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా. ఇది ఆయన చెప్పిన మాట. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. ఎట్లొచ్చిండ్రు ఆ లెక్కకి? సీఎం చెప్పారు, మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పిండ్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు 40,000 కోట్లను. సరే, మరొక పత్రిక ఏం చేసింది, 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన. ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు, 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా? సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట. తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే మరి జూలై మాసం రాగానే లెక్క మారింది. ఎలక్షన్ అయిపోయింది, లెక్క మారింది. 40,000 కోట్లు పోయింది, 35,000 కోట్లు పోయింది, లెక్క మారింది. 31,000 కోట్లతోనే రుణమాఫీ అని కేబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి.